రారండోయ్ అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ మీకు నన్ను చాలామంది మా పిల్లలకి పెద్దలకి భయంకరమైన మలబద్ధకానికి ఒక చిట్కా వైద్యం చెప్పమ్మ, ఇంట్లోనే అందరం ఈజీగా చేసుకునేదని అడిగారు. ఇదిగో దీనికి మించిన చిట్కా వైద్యం ఇంకా లేనే లేదు. ఇది నేను తయారు చేసి చూపిస్తాను మీకు. దీనికి కావలసిన పదార్థాలు: శొంఠి, కరక్కాయలు, మంచి కాయలు తెచ్చుకోండి. కరక్కాయలు ఎలాంటి శొంఠి కూడా బాగా మంచిగా ఉండదు తెచ్చుకోండి. ఇది తాటి బెల్లం, ఇది మంచి తాటి బెల్లము. ఒకవేళ ఎలాంటి తాటి బెల్లం మీకు దొరకలేదు అనుకో, మామూలు బెల్లం అయినా కానీ వేసుకోవచ్చు. పాత బెల్లం, తాటి బెల్లం దొరికితే ఇంకా మంచిది. ఇప్పుడు వీటిని కొంచెము మట్టి పెంకు మీద కానీ ఇనప దానిలో కానీ పెట్టి కొంచెం కాలిస్తే బాగుంటుంది. కాల్చకపోయినా పచ్చిగానైనా కానీ చేసుకోవచ్చు. కాలిస్తే తొందరగా బాగా మెదిగిద్ది అన్నమాట. నేను ఇదంతా కాకుండా మా ఇంట్లో ఎవరికి ఆ ఇబ్బంది లేదు. మీకు నేను కొంచెం తయారు చేసి చూపిస్తా. మీకు కావాల్సినంత మీరు తయారు చేసుకోండి. మీకు నేను ఒక విషయం చెప్పాలి. నాకేమన్నా అలవాట్లేదు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని చెప్పటం. వాళ్ళంటా చెబుతున్నారు, అమ్మ ఏందమ్మా నీ వీడియోలు మాకు రావట్లేదు, మేము రోజు లైక్ చేస్తాము, రోజు సబ్స్క్రైబ్ చేస్తాము అని చెబుతున్నారు. అమ్మ రోజు సబ్స్క్రైబ్ చేయ అవసరం లేదమ్మా. తెలిసిన వాళ్ళకైతే నేను చెప్పాల్సిన పనే లేదు. తెలవని నాబోటి వాళ్ళకు మాత్రం నేను చెప్తున్నాను, రోజు చేయకూడదు. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి బెల్ మార్క్ ఉంటుంది, బెల్ లాగా ఉంటుంది కదా, ఆ బెల్ని అంటే గంట మార్క్ని టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వచ్చిద్ది. అంతేగాని రోజు సబ్స్క్రైబ్ చేస్తే మీకు రాదు. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి వదిలేయండి. మళ్ళీ మీరు చేసారనుకో ఇంక అది మీకు రాదు, అది డిస్క్రైబ్ అయిపోద్ది అన్నమాట. మీకు నచ్చితే మాత్రం తప్పనిసరిగా ప్రతిరోజు లైక్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ ఒక్కసారి చేస్తే చాలమ్మా. ఇది తయారు చేసి చూపిస్తాను మీకు, ఎలా తయారు చేసుకోవాలో చూడండి. మళ్ళీ చుండ్రు గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. చుండ్రు గురించి రేపు చేస్తాను వీడియో. ఈరోజైతే ఇది చేసి చూపిస్తాను మీకు. ఇలా ఇనప బాండి కానీ మట్టిది కానీ పెట్టుకొని నేనైతే కొంచెం చేస్తాను, సరిపోయిద్ది. ఇలా పెట్టుకొని కొంచెం మాడిపోకుండా అటు ఇటు ఇట్లా తిప్పుకుంటా కొంచెం కాగనిద్దాం. 100 గ్రాములు శొంఠి, 60 గ్రాములు కరక్కాయలు. వీటి లోపల గింజలు కూడా తీసేస్తాం కాబట్టి మీరు 150 గ్రాములు బెల్లం వేసుకుంటే సరిపోద్ది. అది వేసి దంచినప్పుడు ముద్దలాగా రావాలి. అట్ట ముద్ద వచ్చిన దాకా బెల్లం వేసి దంచుకోవాలి మనం. చూడండి ఇది కాలింది. మీకు శొంఠి కొంచెం ఉబ్బినట్టు కూడా ఉంది, చూసారా? ఇది అక్కడక్కడ నల్లగా వచ్చి ఇంకెట్టయితే సరిపోద్ది, మాడ అవసరం లేదు. ఇంకా పొయ్యి కట్టేద్దాము. అవి కొంచెం చల్లారనిచ్చి రోట్లో వేసి దంచుదాం. ఇప్పుడు మనం ముందుగా కరక్కాయలు వేసి దంచి ఆ గింజలు తీసేద్దాం. ఇప్పుడు ఇది గట్ట కొంచెం దంచితే ఈ గట్ట వచ్చేసిద్ది. గింజ పడేయాలి. ఇది కూడా అంతే. తీసుకొని గింజ తీసేసుకోండి. గింజ మీద కదా, గింజ అవసరం ఉండదు. ఇది తీసేసుకోండి. తీసేసి ఇప్పుడు దీన్ని మెత్తగా దంచుకోవాలి పొడిలాగా. ఇప్పుడు కరక్కాయలు మెదిగినాక శొంఠి కూడా వేసి దంచుదాము. ఒకవేళ మీకు రోలు లేదు, మేము దంచుకోలేమన్నారనుకో, ఆ కరక్కాయల్లో గింజలు తీసేసి మిక్సీలోనైనా వేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలు కొట్టి మిక్సీలో వేస్తే మెత్తగానే వచ్చింది. చూడండి మెదిగింది మెత్తగా. ఇప్పుడు దీనిలో ఇది ఇలా మెదిగించాం కదా, శొంఠిలో కొంచెము ఇది గట్ట పీసులాగా వచ్చింది. ఆ పీసు తీసేసుకోవచ్చు. వండా కానీ పర్వాలేదులే, పెద్దవాళ్ళమే కానీ అనుకుంటే మంచిదే. ఈ పీసు కూడా మంచిదే. ఇది ఎలాగా తీసేసుకుంటే తీసేసుకోండి, ఉంచుకోండి. ఇంక ఇప్పుడు దీంట్లో మనము బెల్లం వేసి దంచేద్దాం. జల్లిడి పట్టుకున్నా కానీ వచ్చేసిద్ది ఆ పీస్ అంతా. అంత మెత్తగా అవసరం ఉండదు, ఇట్టుండా పర్వాలేదు, బాగుంటుంది. ఇప్పుడు మనం దీనిలోకి బెల్లం వేద్దాం, వేసి దంచుదాం. మనం దంచేసరికి బెల్లం కూడా చక్కగా దీంట్లో కలిసిపోయి ఇట్ట ముద్దలాగా తయారయ్యింది. పెట్టేసి మనం ఇప్పుడు దీన్ని ఇది అయ్యింది గింజలో తీసి పక్కన బాగేసేద్దాం. వేసి ఇప్పుడు దీన్ని తీసుకుందాం. మనం తీసుకొని చక్కగా ఇది చిన్నపిల్లలకైతే ఎంత సరిపోద్ది, చక్కగా తింటారు. కొంచెం ఒగరొగరగా, కొంచెం ఎక్కువ ఉండదు, కొంచెం ఒగరగా కొంచెం మంటగా ఉంటుంది. పెద్దవాళ్ళు అయితే బాగా ఇష్టపడతారు.
బాగా టేస్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలకైతే 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాల కాడ నుంచి 10 సంవత్సరాల్లో పిల్లలకైతే ఇది పెడితే సరిపోద్ది. ఇంకా కొంచెం పెద్దోళ్ళు అనుకో, సమస్య ఎక్కువ ఉందనుకో, అప్పుడు కొంచెం పెద్దగా చేసుకోవాలి. చూడండి అయినవి. ఇది ఎక్కువ బాగా మరీ ఇబ్బంది ఉంటాయి పెద్దోళ్ళకి. ఇబ్బంది ఉందనుకో, ఇది బొగ్గన పెట్టుకొని నిదానంగా చప్పరించి మింగి ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీళ్ళు తాగాలి. అన్నం తిన్న తర్వాత 1 గంటకి నైట్ పడుకోబోయేప్పుడు. ఇవేమన్నా చిన్నపిల్లలకి 4 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు పిల్లలకి. ఇదేమన్నా మామూలుగా మలబద్ధకం ఉండేవాళ్ళు ఎవరైనా సరే, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నైటు అన్నం తిన్న తర్వాత బొగ్గన పెట్టుకొని చప్పరించి మింగి దాన్ని ఇంకా గోరువెచ్చటి నీళ్ళు 1 గ్లాసుడు తాగాలి. దీంతో ఎంతటి మలబద్ధకం అయినా సరే పరారు, లేకపోగానే మీరు ఇంకా బాత్రూమ్కి పరిగెత్తాల్సి వచ్చింది. అంత సూపర్గా పనిచేసిద్ది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.